ఇక ధూమావతి ఈ తల్లి మనకి 8వ విద్యగా చెప్పుకుంటున్నాం. ధూమావతి ఎలా ఉంటుంది? పేరు పొగ అని కనబడుతోంది. పొగ చుట్టేస్తే జ్యోతి కనబడుతుందా? జ్వాల కనబడదుగా, కనుక పొగ అంటే ఒకానొక అజ్ఞాన శక్తిని అమ్మవారికి ఉపాసన చేయాలట. ఎంత గొప్ప సంస్కృతి అండి భారతదేశం. అజ్ఞానాన్ని కూడా అమ్మవారి శక్తిగా గ్రహించారు ఇక్కడ. అది కూడా ఆవిడే గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే అని అంటారు. అదేవిధంగా అజ్ఞానం కమ్మించిన ఆ తల్లే, అజ్ఞానం ఛేదించిన ఆ తల్లే. అందుకే విద్యాస్వరూపిణి, వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి, రెండు ఆవిడే. ఈ మాటే చండీ సప్తశతిలో మొదలే చెప్తున్నాడు. జ్ఞానినామపి చైతాంశి దేవి భగవతి ఈశ బలాధాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. అందుకు అమ్మా సత్యం తెలియనివ్వకుండా కమ్ముకుంటూ అజ్ఞానపు పొగగా వస్తున్నావు, అటువంటి నీకో నమస్కారం అమ్మా అంటే, అరే నేనే కమ్మేస్తాను పోల్చేసాడనమాట అనుకుంటుందండి. అనుకుని వెంటనే ఏం చేస్తుందో తెలుసా? ఆ పొగ తీసేస్తుంది. అందుకు ఆ పొగ అవిద్య రూపంగా ఉన్నది కూడా ఆ తల్లే. అందుకు ధూమావతి రూపం ఎలా ఉంటుందో తెలుసా? ఆవిడ వితంతు రూపంలో ఉంటారు. అంటే ఒక విధంగా వితంతు కూడా అమ్మ రూపంగానే చూస్తున్నాం ఇక్కడ, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే స్త్రీ ఏ దశలోనైనా పూజ్యురాలే. ఏ దశలోనూ స్త్రీని అవమానించరాదు, ఏ దశలోనూ పూజ్యురాలే. ఏ దశకి ఇవ్వాల్సిన మర్యాద ఆ దశకి ఇస్తాం. బాలగా వస్తే చాక్లెట్లు ఇస్తాం, గౌన్లు ఇస్తాం. సువాసనగా వచ్చినప్పుడు దానికి ఇవ్వాల్సిన మర్యాదలు ఇస్తాం. పూర్వ సువాసనగా వస్తే ఆమెకి ఇవ్వాల్సిన మర్యాదలు ఇస్తాం. అలాగే సువాసనగా వచ్చి బాల మర్యాదలు చేయమనడం ఎలా ఉంటుందో, పూర్వ సువాసనగా వచ్చి సువాసన మర్యాదలు చేయమనడం కూడా అలాగే ఉంటుంది. అంత మాత్రం చేత పూర్వ సువాసనకి ఆ మర్యాదలు అది ఇవ్వడం, అది గౌరవించడమే. అంతేగాని అగౌరవపరచడం మాత్రం దోషమే. చూస్తే పాపం ఇలాంటి మాటలు ఆడరాదు. ఎలా ద్వేషించినా, స్త్రీని ద్వేషిస్తే అమ్మవారిని ద్వేషించినట్లే తెలుసుకోవాలి. వారిని గౌరవించవలసిన పద్ధతిలో వారిని గౌరవించాలి. అందుకే తెల్లి ఎలా ఉంటుంది అంటే, చూడ్డానికి భయంకరంగా మలిన వస్త్రము ధరించి చేటా చీపురు పట్టుకుని ఉంటుందిట. కాకి పక్కనుంటుంది, జెండా మీద కూడా కాకి ఉంటుందండి. చూస్తూ ఉంటే ఒక మలిన రూపంలా ఉంటుంది. కానీ చేటా చీపురు పట్టుకున్నది మలిన రూపమా, మలినాన్ని తుడిచే రూపమా? ఇది కూడా ఆలోచించాలి కదా. కనుక ఇందులో ఎన్ని దర్శించాలి అంటే ఇది సామాన్యం కాదు. ఇది ఈ ప్రాపంచికమైన అన్ని వికారముల్ని విడిచిపెట్టేసినటువంటి స్థితిట. అది ఏ బంధము లేదు. అందుకే తంతువు, ఏ తంతువు ఏ బంధం లేని రూపంతో కూర్చుంది. ఇది ఒక వైరాగ్య భావానికి ప్రతీక. అందుకే ధూమావతి ఒక వైరాగ్య భావంగా కూడా పరిశీలించవచ్చు. అందుకు అవిద్యగా గుర్తిస్తే క్రమంగా తల్లి ఏం చేస్తుంది? ఒక వైరాగ్య భావాన్ని మనకు కలిగించి అంతర్ముఖ ప్రజ్ఞనిస్తుంది. ఈ తల్లికే జ్యేష్ఠాదేవి అని వ్యవహారం అండి. జ్యేష్ఠాదేవి అంటే ఈ తల్లి, మరొకరు గారు. కొందరికి పాపం చాలా దరిద్ర బాధపడి సంపదలు వస్తాయి. అబ్బా ఎంత సంపదలు వచ్చాయండి అంటే, సంపదలు రాకముందు ఏముంది? దరిద్రం. అందుకే పెద్దమ్మ అంటే ఆవిడ పెద్దమ్మ. అదే జ్యేష్ఠాదేవి అని వ్యవహారం మనకి ఇక్కడ. జ్యేష్ఠాదేవి అంటే ఈవిడే. అయితే జ్యేష్ఠ అంటే తక్కువ, జ్యేష్ఠాశక్తి జ్యేష్ఠాదే. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ సృష్టి ఇంత చక్కగా సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, స్వర్గము, ఇన్ని లోకాలు, అందమైన ప్రకృతి, ఇదంతా అంత బాగుంది కదా. సృష్టి వికసించింది ఒక పద్మంలాగా. ఇదంతా వికసించకముందు ఎలా ఉన్నది? కేవలం ఇది అని నిర్వచించలేని ఒక అసత్తుగా ఉన్నదిట. అలాంటి స్వరూపం ఏదైతే ఉన్నదో, ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఒకానొక గాఢాంధకార రూపము, అంటే సృష్టికి ముందే ఉంది కనుక జ్యేష్ఠం. అదే ఇక్కడ ఆ స్వరూపాన్ని, అంటే సృష్టికి పూర్వస్థితి, సృష్టికి పూర్వస్థితిగా ఉన్న శక్తియే ధూమావతి. ఇది తెలుసుకోవాల్సిన భావం. ఇప్పుడు చూసారు అర్థాలు ఎలా మారిపోతున్నాయో. అందుకు ఒక్కొక్క అర్థంలోంచి ఒక అర్థంలోకి ఎదుగుతూ వెళుతూ ఉంటే ఆ శక్తి యొక్క స్వరూపం మనకు అవగతమవుతున్నది. అందుకు ధూమావతి అనేటువంటిది సృష్టి పూర్వస్థితిని తెలియజేస్తున్నది. ఈ తల్లినే వేదముల యందు రాత్రి దేవతగా చెప్పారు. రాత్రి దేవత అంటే సృష్టి ఏది వ్యక్తము కాని స్థితి, అది రాత్రి. అందుకే రాత్రి జగతో నివేశాని అని ఋగ్వేదంలో ఉన్నది. అలాగే సామవేదంలో కూడా రాత్రి సూక్తం ఉంది. ఈ రాత్రి దేవతను ఉపాసన చేస్తే, అంటే వేదములో చెప్పబడ్డ రాత్రి సూక్తం ఉపాసన చేసినట్లయితే ఉపాసకుడు కొంతకాలానికి ఆ దేవి కనబడుతుందండి. కనబడి నీ ఉపాసనకి ఏమిమ్మంటావు అని, నువ్వు చేసిన ఉపాసనకు ఫలములు ఇవిగో చూడు అని చూపిస్తుందిట. ఎన్నెన్నో అద్భుత లోకాలు చూపిస్తుందిటండి. ఇందులో నీకు ఏది కావాలి? ఎందుకంటే నువ్వు ఇంకెంతకాలం బ్రతుకుతావో చెప్తున్నాను విను అని. నువ్వు ఫలానా సంవత్సరం, ఫలానా అయనం, ఫలానా మాసం, ఫలానా పక్షం, ఫలానా రోజు, ఫలానా సమయంలో
మరణిస్తావు. నీ మరణం తర్వాత ఇందులో ఏ లోకం కావాలని అడుగుతుందండి ఈ తల్లి. అప్పుడు ఉపాసనలో వాడు సిద్ధుడైతే అమ్మ నాకు ఈ లోకాలేవీ లేని స్థితి ఇవ్వమ్మా అని అడుగుతాటండి వాడు జ్ఞాని. అప్పుడు శభాష్రా అని మెచ్చుకుని వాడు ముక్తినిస్తుంది రాత్రిదేవి. రాత్రిం ప్రపజ్జే అనేటువంటి సూక్తములు మనకు కనబడతాయి. ఈ రాత్రి సూక్తము అని అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ రాత్రి సూక్తమే సప్తశతిలో ప్రథమ చరిత్రంలో వివరించబడుతున్నటువంటి బ్రహ్మకృత దేవి స్థుతి రాత్రి సూక్తమే. ఇది తెలుసుకోవాల్సిన ఆంతర్యం. ఆ రాత్రి అధిదేవతగా చెప్పబడుతుంది ధూమావతి. అయితే ఇంత గొప్పగా చెప్పారు కానీ ధూమావతిని ఉపాసిస్తే ఏమొస్తుందండి? ధూమావతి నామస్మరణ చేసినట్లయితే కర్మక్షయం చేస్తుందట. ఇది గొప్ప విషయం. ఇంకేం కావాలి? కర్మక్షయము అంటే కొందరు ఉపాసకులు ఏం చేస్తారంటే దశమహావిద్యల్లో పండిన వాళ్ళు కొందరు ఉన్నారండి, ఇప్పటికి ఉన్నారు. మనం ఏదో ఎన్ని గ్రహశాంతులు చేసినా బాధలు పోవట్లేదండి అని వెళతాం. వాడు ఉపాసకుడు ధూమావతి మంత్రం చెప్పి నువ్వు ఇది జపిస్తూ అన్నాన్ని కాకికి పెట్టు అని చెప్తాడు. అందుకే మనకు కాకికి అన్నం పెట్టడం ఉన్నది. అలా కానీ పెడితేట ఆ కాకి కానీ దాన్ని తింటే వీడు కొన్ని పాపకర్మలు క్షయమైపోతాయట. ఎప్పుడైతే దుఃఖానికి మూలమైన పాపకర్మ పోయిందో ఇంక వాడు దుఃఖము పోయి గ్రహస్థితి బాగుంటుంది. ఇది ఒక పెద్ద ప్రక్రియ అండి. ఇది తెలుసుకోవాలి. అదృష్టవశాత్తు దుఃఖాలు ఆదివ్యాధుల నుంచి బయటపెట్టే ఇలాంటి మంత్ర పద్ధతులు జ్యోతిష్శాస్త్ర పద్ధతులు హిందూ మతమునందు మాత్రమే ఉన్నవి తెలుసుకోండి. కొందరు అంటూ ఉంటారు మేము చాలా కష్టపడుతుంటే ఫలానా వాడొచ్చి మీకోసం ప్రార్థన చేస్తానన్నాడండి, వాడు వెళ్ళిపోయామండి అప్పటి నుంచి బాగుపడ్డాము. వెళ్ళకపోయినా వీడు బాగుపడే యోగం ఉంటుంది, అక్కడ వెళ్ళగానే కలిసిందంటాడు. కానీ నిజానికి అలాంటి కర్మ నుంచి బయటపడేసే ఉపాయం ఏదైనా ఉంటే హైందవ ధర్మంలోనూ ఉన్నాయి, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు తెలుసుకోండి. అయితే మనకు తెలియలేదంతే, ఒక్కటి అడగలేకపోతున్నామే. అయ్యా నీ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ ఆ రోగాలు లేకుండా ఉన్నారా? అటువంటిప్పుడు అందరికీ ప్రార్థనలు చేయొచ్చుగా, హాస్పిటల్ ఎందుకు కట్టించో అని అడగలేకపోతున్నాం. అంతేకాదు అందరికీ ప్రార్థనలు చెయ్యాలి అని చెప్పినటువంటి మీ మతపు పెద్దలో ఏదో విదేశాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మా దేశంలో అందరినీ మతాలను మార్చే నాయకులు వీళ్ళు ఎందుకు దిక్కు లేకుండా పోయారు? వాళ్ళకి ఏ విధంగా అనారోగ్యాలు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్చారు, ఎందుకు ప్రార్థనలు ఎందుకు చేయలేదని అడగం మనం. వచ్చింది బాధ. అంటే అంత వంచన మనకి వంచన చేయడానికి పనికొచ్చింది. ఒకవేళ తరించే ఏదైనా ఉపాయం ఉంటే అది మనలోనే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఒక చిన్న ఉపాయం. ఇది ధూమావతి ఎన్ని స్థలాలలో మనం చూడవచ్చో చెప్తూ కర్మక్షయకారిణి అయినటువంటి శక్తి ధూమావతి. ఇక బగళాముఖి. ఈ బగళాముఖి ఎలా ఉంటుందంటే రూపాన్ని ఇక్కడ భావన చేయవచ్చు. దశమహావిద్యలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే రూపస్ఫురణ తత్వస్ఫురణ రెండింటితో తెలుసుకుంటున్నాం. కనుక ఈరోజు మన దశమహావిద్య ఉపాసన ఫలిస్తున్నది. జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్ పరిపీడయంతిం గదాభిధానేన చ దక్షిణేన పీతాంబరాఢ్యా ద్విభుజాం నమామి. బగళాముఖి రెండు చేతులతో ఉంటుందట. ఎలా ఉంటుందంటే ఎడం చేత్తో ఎదురుగా శత్రువు నాలిక బయటికి లాగుతుందండి. అంటే వాడు మాట్లాడినివ్వకుండా చేస్తుంది. అది అనమాట. ఇక్కడ చేసి గద ఎత్తి పట్టుకుందట, తల పగల కొడతాను జాగ్రత్త అని. అందుకే బగళాముఖి శత్రునాశిని విద్య అని చెప్పబడుతుంది. ఇదేదో బాగుందండి, నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, ప్రతివాడికి ఇప్పుడు వాళ్ళే ఎక్కువ, వీడెవడికి మిత్రుడో అర్థం కాదు. ఇక్కడ దీనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇది ఉపనిషత్తుల ప్రకారంగా తైత్తిరీయంలో శిక్షావళిలో చెప్పబడుతోంది. అంతరేణ తాలుకే యయేష స్తన ఇవ ఆలంబతే సేంద్రయోని కొండనాలికండి. ఆ కొండనాలిక దానితో అనుసంధానమైనటువంటి సుషుమ్న, దీనికి సంబంధించిన ఉపాసనా ప్రక్రియని తైత్తిరీయం చెప్పింది. ఆ కొండనాలిక ద్వారా ఉపాసింపబడేటువంటి ప్రాణ విద్యయే ఇక్కడ ఈ విధంగా బగళాముగ్గా చెప్పబడుతుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప ఆంతర్యం. కానీ ఎవరి నాలుకో బయటకు పెట్టడం కాదు, మన్నాలికే బయటకు లాగాలి. ఎందుకంటే దీంతో ఎన్నెన్ని చేస్తున్నారో బాబు అని. అందుకే ఒక సిద్ధపురుషుని అడిగారు బగళాముఖి పరమార్థం ఏంటని. నోటుకొచ్చినడు వాక్కుండా మౌనంగా ఉండని బోధించడమే అని చెప్పారు. ఇక్కడ గొప్ప మాట చూడండి. ఇక్కడ అంటే ఒక మౌనము, వాక్కుతో పొందలేనటువంటి ఒక మౌన స్థితికి సంకేతమే బగళాముఖి. గొప్ప వాక్కు అవసరమే, అదేవిధంగా ఏ వాక్కు లేని మౌనము అవసరమే. పనికిమాలిన వాక్కులు అసలు అవసరం లేదు. వాక్కు అనే కానీ పనికిమాలిన వాగుడంటే ఇంకా బాగుంటుంది కదా. కనుక పనికిమాలిన వాగుడిని కట్టడం అయితే శత్రుస్తంభిని అని భావించడం కూడా మంచిదే. ఎందుకంటే ఒక గొప్ప ధర్మాన్ని, ఒక మహాత్ముల్ని నోటుకొచ్చినట్టు వాగేవాళ్ళు ఉంటారు. ఆ వాగుతూ ఎన్ని ప్రమాదాలు చేస్తారు. అసలు మాటతోనే ఎన్ని ప్రమాదాలండి. ఇవాళ ఎవడో నోరుజారుకు స్టేట్మెంట్ ఇస్తాడు, రేపు పేపర్లో వస్తుంది, మొత్తం రాజ్యమంతా అల్లకల్లోలు. దేనివల్ల? ఒక్క స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఏమిటి?
వాక్యగా ఏదో నోరుంది కదా వాగేద్దామంటే ఎన్ని ప్రమాదాలు. వాగ్గి సర్వస్య కారణం. అందుకే వాక్కుతో దీపాలు వెలిగించవచ్చు, వాక్కుతో కొంపలు ఆర్పవచ్చు, కొంపలు మండించవచ్చు, కొంపలు తగలబెట్టవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంపల్ని వెలగబెట్టవచ్చు, తగలబెట్టవచ్చు. అందుకే వాక్కు అగ్నిస్వరూపం అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు వాంగ్నియంత్రణ అనేది సాధకుడికి అవసరమే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడిలో శత్రుభావాల్ని అణచాలి, ముందు మనల్ని బాగు చేయమని అడగాలి. అదేవిధంగా ఒక గొప్ప ధర్మాన్ని లేదా ఒక ఉత్తమ పురుషుణ్ణి బాధించడానికి దుష్టులైనటువంటి వారి శత్రువులు ఎవరైనా ఉంటే ఈ బగళాముఖి ఉపాసన వాళ్ళని కాపాడుతుంది. ఎందుకంటే అమ్మవారి ఉపాసకుల్లో శంకర భగవత్పాదుల వారిని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఆ భగవత్పాదుల వారి దేశమంతా సంచరించేటప్పుడు ఎంతమంది పండితులతో ఆయన వాదించాడు సత్యాన్ని చెప్పేటప్పుడు. అందులో ఎందరూ దుర్మార్గంగా వాదించి ఉంటారు, ఎందరు వితండవాదాలు చేసుంటారు, ఎందరు కుతర్కవాదాలు చేసుంటారు. కానీ మహానుభావుడు మౌనంగా నవ్వుతూ చక్కగా ఒక్క సత్యం చెప్తే వాళ్ళ నోళ్ళు కట్టుకుపోయేయండి. ఎవరి వల్ల? అందుకు దుష్టవాక్కుల్ని స్తంభింపజేసే శక్తి అమ్మవారు. ఇప్పుడు ఈ తల్లి యొక్క అనుగ్రహం చాలా కావాలి. ఎందుకంటే రోజుకొకడు పేటకొకడు తయారయ్యి విదేశాలు పంపిస్తున్న డబ్బులకు ఆశపడి మన గుమ్మాలు తడుతూ మన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నందుకు వాళ్ళ నాలికలు బయటికి లాగి గదతో ముక్తి స్తంభింపజేయాలంటే బగళాముఖి రావలసిందే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ధర్మ విరుద్ధమైన వాక్కులని అధర్మాల్ని శిక్షించడానికి బగళాముఖి కావాలి. అందుకు నాకు కూడా అమ్మా అధర్మపు వాక్కులు రాకుండా, అధర్మపు బుద్ధులు పుట్టకుండా పుట్టే వాక్కుల్ని నియంత్రించు, పుట్టే బుద్ధుల్ని గత్తో కొట్టు, నన్ను కాపాడు తల్లి అని ప్రార్థించడానికి కూడా సరిపోతున్నది కదా. అందుకు మనకి ప్రపంచంలో అధర్మశక్తుల్ని కూడా అమ్మ ఏ విధంగా సంస్కరించాలో బగళాముఖి ఉపాసన ద్వారా గ్రహించవలసిన విషయం ఇది. ఇక మాతంగి, ఈ తల్లి విద్యాది దేవత. ఈ తల్లి కాళిదాస మహాకవికి సాక్షాత్కరించిన తల్లి. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరాం. మాతంగి అంటే మతంగం అంటే అనేక అర్థాలు చెప్పచ్చు. ఏనుగు అని ఇలాగా చాలా చాలా అర్థాలు చెప్పవచ్చు. మతంగ మహాముని తపస్సు చేస్తే అమ్మవారు శ్యామలాదేవి కుమార్తెగా కలిగింది కనుక మాతంగ కన్య అన్నారని గతంలో మనం చెప్పుకున్నాం. అయితే మాతంగి అనే పేరు మతంగ మహాముని వల్ల వచ్చిందా? కానీ మతంగ మహాముని కూడా మాతంగిని ఉపాసించాడు. ఇది తెలుసుకోవాలి. ఇందులో అర్థం ఏమిటి? మతం గమయతీతి మతంగి. మతంగి యొక్క భావమే మాతంగి. మతిం మతం. మతిం అంటే బుద్ధి. బుద్ధి నుంచి వ్యక్తమయ్యే ఆలోచన అభిప్రాయము ఏదైతే ఉంటుందో అది మతి. మతి అన్నా మతం అన్నా ఒక బుద్ధికి తోచిన భావం. మనం ఒక మాట్లాడేమనుకోండి ఏం జరుగుతుందో ఆలోచించండి. ఎంత అద్భుతమైన భావం ఉందో. ఒక ఆలోచన అనుకుంటాం, ఆలోచనను అనుసరించి అక్షరాలు వస్తూ ఉంటాయి. అవునా లేదా? ఒకరితో ఏదో మాట్లాడాలని అనుకుని కదా మాట్లాడతాం. అప్పుడు మాట ఎలా ఫార్మ్ అవుతుంది? నువ్వు అనుకున్న దాన్ని ఫాలో అవుతుంది మాట. కనుక యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా దగ్గర ముందు మనస్సును ఫాలో అవుతుంది వాక్కు ఎప్పుడైనా. కనుక మనస్సులోంచి వచ్చే ఆలోచన మతి, దాన్ని గమయతి ఫాలో అవుతోంది వాక్కు. కనుక మాతంగి అంటే ఆలోచనని అనుసరించే అక్షరశక్తి, వాక్శక్తి. మాతంగి అంటే వాక్శక్తి. అందుకే శ్యామలాదేవి వాక్ప్రదాయిని, అందుకే శబ్దరూపిణి తల్లి. కనుక మాతంగి అనగా శ్యామలాదేవి అని చెప్పబడుతుంది. ఈవిడే రాజమాతంగి, లఘుశ్యామ, వాగ్వాదిని, ఇలా అనేక నకులీశ్వరి వివిధ నామములతో చెప్పబడుతున్నది మాతంగి విద్య. ఇది దశమహావిద్యల్లో గొప్ప విద్య మాతంగి విద్య. చివరిగా కమలాత్మిక. ఈ తల్లి ఇందాకల ధూమావతి అనేటటువంటిది సృష్టికి పూర్వస్థితిని చూపిస్తూ ఉంటే, కమలాత్మిక అనేది సృష్టియందు వికసించినటువంటి సర్వశోభల ప్రకాశముల వెలుగుల యొక్క స్వరూపము. ఈ తల్లి పూర్తిగా సృష్టిగా వికసించిన ఐశ్వర్య రూపిణి. ఎందుకంటే సృష్టి ఉండాలంటే ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం ద్వారా సృష్టింపబడింది. ఐశ్వర్యమే సృష్టికి స్థితినిస్తున్నది. ఐశ్వర్యాది దేవత కమలాత్మిక. ఈ కమలాత్మిక ఉద్దికైనటువంటి సౌమ్య శక్తి, సుశీల సౌమ్య అయినటువంటి ఈ తల్లి గురించి చెప్తూ వివేకానంద గొప్ప మాట చెప్తాడు. ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అన్నాడు ఇక్కడ. ఆ సౌమ్యమైన మంగళకరమైన భావాల యొక్క ప్రోవు ఈవిడ. ఇక్కడ ఏనుగులు అభిషేకిస్తూ ఉంటే పద్మములో కూర్చొని పై 2 చేతులతో 2 పద్మములు, క్రింద 2 చేతుల్లో వరద అభయాస్తములు పట్టుకున్న మూర్తిని కమలాత్మిక అంటారు. ఈ కమలాత్మికని మనం గజలక్ష్మి అంటాం. ఈవిడ ఆద్యాలక్ష్మి, మహాలక్ష్మి ఈ తల్లి ఇక్కడ. ఈ స్వరూపము సర్వదేవతలకు మూలమై సర్వశక్తులకు మూలమైన స్వరూపము కమలాత్మిక. శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని అని చెప్పబడుతున్న తల్లి ఈవిడ.
అందుకు కమలాత్మిక. ఇక్కడ కమలమనగా ఐశ్వర్యానికి గుర్తు, వికసించుట. ఎవరికైనా చేతిలో జేబులో డబ్బులుంటే ముఖం చక్కగా వికసిస్తుంది, అది లేకపోతే ముడుచుకుపోతుంది. అవునా లేదా అండి? 3 ఉంటే ముఖాలు వికసిస్తాయండి. ఒకటి ఐశ్వర్యం, రెండవది జ్ఞానం. ఒకసారి చెప్తున్నప్పుడు అవతల వాడు ముఖం ముడుచుకుపోయి ఇలా ఇలా చూస్తూ ఉంటుంది, తెలిసిపోతుంది వీడు ముఖం విచ్చుకోవట్లేదురా బాబు అని. ఎందుకంటే జ్ఞానం ఎక్కడున్నా లోపలికి ఎంటర్ కాలేదని. ఎందుకంటే సూర్యకాంతి పడితే కమలం విచ్చుకున్నట్లు జ్ఞానకాంతి పడితే ముఖం విచ్చుకుంటుంది అది సహజంగా. కనుక జ్ఞానం వస్తే ముఖం విచ్చుకుంటుంది, లేకపోతే అది ముడుచుకుంటుంది. అలాగే దుఃఖం వస్తే ముఖం ముడుచుకుపోతుంది, ఆనందం వస్తే వికసిస్తుంది. అలాగే జేబులో 4 డబ్బులు పెడితే అంత అవుతుంది ముఖం. కనుకనే మనల్ని వికసింపజేసే శక్తి దేనికున్నది? జ్ఞానానికి, ఆనందానికి, ఐశ్వర్యానికి ఉన్నది. కనుక అమ్మవారు వికసించిన పెద్ద కమలం. ఆవిడ పేరే కమలాత్మిక. ఆవిడ పేరు కమల, ఆవిడ కూర్చున్నది కమలంలో, ఆవిడ పట్టుకున్నది కమలం. వికసించిన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల స్వరూపం ఆవిడ. ఇది చూపిస్తున్నారు. ఆ స్వరూపమే దిక్కులంతా ప్రసరించింది. ఏ దిక్కులో ఉన్నవాడైనా ఈవిడ్నే దిక్కును కొలుచుకుంటారు. అందుకే దిగ్గజాలన్నీ ఈ తల్లినే కొలుచుకుంటున్నాయి. అందుకే దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి కమలాం. ఆ తల్లిని కమలాయతాక్షీం శ్రీ విష్ణు హృత్కమలవాసిని. ఇన్ని చెప్తూ ఉన్నప్పుడు మనకి అమృతాబ్ధిపుత్రి అయినటువంటి ఆ తల్లికి నమస్కారం చేస్తూ శంకర భగవత్పాదులు వారు కమలాత్మిక అనే విద్యనే కనకధార స్తోత్రంలో చూపించారు. అది గమనించుకోవాల్సిన గొప్ప అంశం. అందుకే కమలాత్మిక ఈ తల్లి. మొత్తం 10 మహావిద్యలు ఉంటే వీరు. పైగా ఎప్పుడైనా ఏనుగు ఐశ్వర్యానికి గుర్తు, అది కూడా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అంటే కేరళ ప్రాంతంలో ఆలయాల్లో ఏనుగులు ఉంటాయి. ఏనుగు, అశ్వము, గోవు, ఈ 3ంటికి పుణ్య జంతువులు అని అంటారటండి. కలియుగంలో పాపాత్ములు మసలే నేలల్లో ఈ జంతువుల సంఖ్య తగ్గిపోతుంది అన్నారు. అందుకే ఒకప్పుడు గోవులు పుష్టిగా ఉన్న భారతదేశంలో క్రమంగా అవి తగ్గిపోయాయి. ఇప్పుడు గోవులు, అచ్చమైన గుర్రాలు, ఇప్పుడు కంచరగాడిదలనే గుర్రాలు అనుకుని ఊరేగుతున్నారు. అచ్చమైన అశ్వములు, అచ్చమైనటువంటి గజములు దొరకడం కూడా కష్టమే. అందుకే ఎక్కడో ఆలయంలోనో ఎక్కడో గోచరిస్తాయి. పట్టపుటేనుగు ఇవన్నీ అనేవారు పూర్వం రోజుల్లో. ఇప్పుడు కేరళలో కొన్ని చోట్ల ఏనుగు ముఖాల బొమ్మలు పెడతారు గుమ్మాల దగ్గర. అంటే ఐశ్వర్యకారిణి. అందుకే ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం, పద్మం ఐశ్వర్యానికి సంకేతం. ఈ తల్లి సర్వ ఐశ్వర్యాది దేవతగా ప్రకాశిస్తున్నది. ఇప్పుడు 10 మహావిద్యలను ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇందులో ఉగ్ర రూపాలున్నాయి, సౌమ్య రూపాలున్నాయి, రకరకాల అద్భుతమైన విన్యాసాలు కనబడుతున్నాయి. ఏంటంటే అమ్మవారు ఉగ్రంగా ఉంటే బాగుంటుందా అని, ఉగ్రంగా లేకపోతే బాగుంటుందా? శక్తి, అమ్మవారంటే శక్తి. శక్తి ఎలాగైనా వ్యక్తం కావచ్చు. ఉగ్రంగానూ వ్యక్తం కావాలి, సౌమ్యంగానూ వ్యక్తం అవ్వాలి. అంతే కదా? ఎవడో వచ్చి జాలిగా అమ్మ అన్నం పెట్టు అంటే సౌమ్యంగానే పెట్టాలి. ఎవడో వచ్చి కొడతా అని కర్రెత్తితే వాడి మీద ఉగ్రంగా మరో కర్రెత్తగలగాలి. అవునా లేదా? కనుకనే ఎప్పుడు ఇది చెడ్డ ఇది మంచి అని లేదు. ఎప్పుడు ఏది మంచి ఏది చెడ్డ అని ఉంటుంది. ఇక్కడ దేనికి ఏది చూపిస్తున్నాం అనేది. అందుకే సౌమ్యంగా పట్టాభిషేకం చేసుకుని అభయమిచ్చే రాముడు దైవమే, రావణాసురుడిపై విల్లు నెక్కిపెట్టి నిలబడ్డ ఉగ్రుడైన రామచంద్రమూర్తి దైవమే, ప్రహ్లాదుడిని ఒళ్ళో పెట్టుకున్న నరసింహస్వామి దైవమే, హిరణ్యకశిపుడి గుండెలు చీల్చిన నరసింహస్వామి దైవమే. అది తెలుసుకోవలసినది. అందుకే శక్తి అనేక రకాలుగా ఉంటుంది. సృష్టిలో ఉంది, నీలో ఉంది ఆ శక్తి అనేక రకాలుగా. ఏం నీ పిల్లవాడివి నువ్వు ఇప్పుడు ఎర్రగా చూడలే? చూడాల్సినప్పుడు చూసావు. అది శక్తి యొక్క విన్యాసం, అనేక రకాలుగా ఉంటుంది. అది శక్తిలో ఎన్నెన్ని భావాలు కనబడతాయో. కాలశక్తి కాళి, నాదశక్తి తార, సౌందర్య శక్తి సుందరి. ఒక్కొక్కటి రెండు. అలాగే ఆకాశశక్తి భువనేశ్వరి, అలాగే జ్ఞానాగ్నిశక్తి భైరవి, ఇక ప్రాణశక్తి చిన్నమస్త, ఇక ధూమావతి స్తబ్దత అది కూడా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఏం చేరుతూ స్తబ్దంగా ఉండిపోతాం. మనలో ఉన్న చైతన్యం ఎన్ని విన్యాసాలు చేస్తుందండి. ఇవాళ బాగా నవ్వేమంటే అలాగే ఉంటామా, రేపు మళ్ళీ ధూమావతిలో ఏడుస్తూ జుట్టు పిక్కుంటాం. మనలోనూ ఉంది చైతన్యం యొక్క రకరకాల మేనిఫెస్టేషన్స్. ఇవన్నీ కూడా చైతన్యం ఎన్ని రకాలుగా వ్యక్తమవుతుందో శక్తులు అన్ని రకాలుగా వ్యక్తమవుతున్నాయి. అది చూపించడం ఇందులో ఉన్న ప్రభావం. ఏ రూపంలో వ్యక్తమైన శక్తి ఒక్కటే. అందుకే 10 మహావిద్యలు ఒకే పరాశక్తి యొక్క రూపములుగా చూపిస్తున్నారు. ఆ తల్లే బగళాముఖి, స్తంభిని శక్తి అంటారండి ఈ తల్లిని. స్తంభిని అంటే దుష్టత్వాన్ని స్తంభింపజేస్తుంది. 10 మంది వచ్చారండి ఇంటి మీద పడ్డానికి, ఉన్నవాళ్ళు ఒక్కరు భయపడుతున్నారు. అప్పటికే ఆ వీధిలో 10 ఇళ్లను దోచేసుకున్నారు, 11 ఇల్లు మిగిలింది.
ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉన్నది, వాళ్ళ ఆయన ఏదో ఊరు వెళ్ళాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, భయంతో బిక్కుమంటున్నారు. అంతవరకు 10 ఏళ్లలో మగరాయలను కూడా కట్టేసి దోచుకున్నారు. ఈ ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా చాలరా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయేట్టు వెనక్కి తిరిగి. ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వెంటనే తాను పూజించుకుంటున్న అమ్మవారికి ఆ తల్లి దండం పెట్టిందండి. ఇది ఈ మధ్య కాలంలో ఒరిస్సాలో జరిగిన ఒకానొక సంఘటన. అంటే అక్కడెవరు అలా స్తంభింపజేశారు, ఇది చూడాలి. మన ప్రతాపాల అది చూపిస్తున్నాడు ఇక్కడ. అక్కడికి వచ్చేటప్పటికల్లా ఎన్నో తిడదామని వస్తారండి, వాదిద్దాం తిడదామని. ఏమంటావురా, వస్తామండి, అయిపోయింది. అవునా లేదా? మొత్తం భారతదేశం అంతా తిరిగి అందరిని ఓడిస్తూ పైగా ప్రతి రాజ్యంలో అక్కడ విద్వాంసులు లేడు, నా దగ్గర ఓడిపోయారు అని సర్టిఫికేట్ తెచ్చుకుంటూ వచ్చేవాడు ఒక ఆయన. క్రమక్రమంగా అలా వస్తూ తంజావూరు వచ్చాడు. మొత్తం భారతదేశం అందరిని ఓడించాడు సంగీత విద్వాంసుడు. ఆ తంజావూరు రాజు దగ్గరకు వచ్చేట. ఆ రాజు దగ్గరున్న సమస్త సంగీత విద్వాంసులు ఆయన ముందు ఓడిపోయిన వాళ్ళే. అసలు గొంతు పెగలదే, ఏముందో ఆయన దగ్గర. ఆఖరికి ఏం చెయ్యాలా అని చూస్తున్నారు. ఆ తంజావూరులో బంగారు కామాక్షిని కొడుచుకుంటున్నటువంటి శ్యామశాస్త్రి గారి దగ్గరికి వెళ్ళారండి. ఆయనే అంత దేశాలని తిరిగిన సంగీత విద్వాంసుడా, ఏదో అమ్మవారి ముందు పాటలు పాడుకుంటున్నాడు. తల్లి నన్ను బ్రోబు లలిత వేగమే చాలా నెరనమ్మితినమ్మ, ఇలా అమాయకంగా పాడుకుంటున్నాడండి. కనకశైల విహారిణి కమకోటి బాలే సుశీలే, ఇలా పాడుకుంటున్నాడు మహానుభావుడు. అలాంటి ఆయన్ని పిలిచేట, చూసే రాజ్యం పరుగు పోతోంది అని. ఆయన అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళి కూర్చున్నాడు. ఏమంటా అని. గొంతు పెగలదే వాడికి, ఇంతమందిని ఓడించిన వాడికి. ఏదో పెకలించుకుని పాడడం మొదలెడితే ఈయన విద్య ముందు స్తంభింపబడ్డాడు. ఇక్కడ ఎవరా స్తంభింపజేశారు? ఈయన రోజు కొలుచుకునే సిరి విద్యాది దేవతే బగళాముగ్గా స్తంభించింది అక్కడ. ఆయన బగళాముగ్గుని పిలవక్కర్లే, అమ్మని పిలిస్తే చాలు, ఆవిడికి తెలుసు ఎప్పుడే రూపంతో రావాలి. బగళాముగ్గా రావాలా, మాతంగిగా లోపల వీణ మీటి పాట పాడాలా, సంగీత యోగి నేను అమ్మకి తెలియదా? సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. అది మాతంగి అండి. ఈ తల్లి బగళాముఖి. ఏంటి ఇప్పుడు ఏ తల్లి మనకి కావాలి? ఏ తల్లి అక్కర్లేదు, అందరూ కావాలి. అందుకు అమ్మ మనల్ని రక్షించడం కోసం దశ మహావిద్యారూపములు ఉంది. ఒక్కొక్కసారి ఒక విద్యలో అన్ని విద్యలు సమావేశం అవుతాయిట. ఉదాహరణకి మనకు పరిచయమైన శ్రీ విద్యలో మాతంగీదేవి మంత్రిని అని చెప్పబడుతూ సమన్వయింపబడుతుంది, శ్యామల ఉపాసన. బగళాముఖి వారాహి పేరుతో ఉన్నది ఇక్కడ శ్రీ విద్యలో, తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా కాళీ విద్య తిథినిత్యా దేవతలతో ఉపాసింపబడుతుంది. కాలమేగా. ఇలాగా ఒక విద్యలో మిగిలిన 9 విద్యలు ఇలా సమన్వింపబడుతుంటే ఆలోచిస్తుంటే ఇలాంటి దశమహావిద్యలు కలిసి చుట్టూ ఏ స్థానాల్లో ఏ ఉండాలో కూర్చునుంటే ఈ దశమహావిద్యను ఉపాసిస్తూ మీ దయ వల్లే మేము ఈ అన్ని లోకాలని పాలించగలమంటూ దేవతలు దండం పెడుతూ ఈ దశమహావిద్యల వద్ద ఉంటారు. ఇలా దేవతల చేత దండాలు పొందుతూ దశమహావిద్యలు కూర్చున్న క్షేత్రమే కామాక్ష. కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కామాఖ్యలో ఉన్నాం. ఒక్క కామాఖ్యలో కూర్చుని దశమహావిద్యలు వాటి పరివార దేవతలు అన్నీ దర్శించాం. ఇలాంటి దశమహావిద్యాల రూపంతో ఉన్నటువంటి కామాక్షాదేవిని నమస్కారం చేసుకుంటూ ఆ కామరూప క్షేత్రాన్ని నమస్కారం చేసుకుంటూ స్వస్తి.